క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది దైవజనులు వారి జీవితంలో పలికిన కొన్ని విలువైన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విలియం కేరీ గారు ఈ విధంగా అన్నారు: క్రీస్తు యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, ఆయన కొరకు గొప్ప కార్యములను తలపెట్టు. డిఎల్ మూడీ అనే దైవజనుడు ఈ విధంగా అన్నాడు: నా తల్లి వంటి తల్లి ప్రతి వానికి ఉండిన ఎడల చెరసాల అవసరం లేకుండా ఉండేది అన్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు: దేవుని బొక్కసము తరగనటువంటిది, నాకు కావలసినవన్నీ దానిలో నుండి తీసుకొనిచున్నాను అని అన్నారు. డిఎల్ మూడీ గారు: నేను లోకంతో నడిస్తే దేవునితో నడవలేను అని చెప్పారు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనులు: నీటిలో రాయివలే కాక నీటి ఓరన చెట్టువలే మనం ఉండాలి అని చెప్పారు. డిఎల్ మూడీ గారు: దేవుని మార్గము కష్టమైంది కాదు, కానీ ఇరుకైంది అని చెప్పారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు తన ప్రార్థనలో, ప్రభువా నన్నెక్కడికైనా పంపుము, కానీ నీ సన్నిధి నాతో రావాలి అని పలికారట. అదే డేవిడ్ లివింగ్స్టన్ గారు: దేవునికి ఒకే ఒక కుమారుడు, ఆయన అతన్ని మిషనరీగా పంపాడు, మరి నీ కుమారులలో ఒకరినైనా మిషనరీగా పంపావా అని సవాలు విసిరాడు. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు: అలవాట్లను సకాలంలో అరికట్టకపోతే అవి అవసరాలుగా మారుతాయి అని చెప్పారు. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు: సోమరితనం అనేది భిక్షాటనం యొక్క తాళపు చెవి, అది సమస్త కీడులకు మూలం అని తెలియజేయడం జరిగింది. ప్రియమైన వారులారా, మనందరి జీవితంలో ఇలాంటి సూక్తుల యొక్క అవసరత ఎంతైనా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని దేవుని వాక్యము ఆధారంగా వారు పలికిందే కనుక దేవుని వాక్యాన్ని మన జీవితంలో అవలంబించడానికి ఈ విలువైన మాటలు కూడా మనల్ని ప్రోత్సహిస్తాయి అని జ్ఞాపకం చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.